3 hours పైన వండుకురు అందరూ. గాయస్ ఇగో ఇంట్లో ఎట్లయినా వండుకుంటారు, ట్రిప్కి వచ్చినప్పుడు కూడా వండుకుంటే ఏముంటుంది చెప్పురు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ మోటో వ్లాగ్స్ 46. ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి 5:30 కుటుంబం. ఇలా లడ్డుబాయ్ అయితే మంచిగా రెడీ అవుతుండు. చలో 4:30 5 o'clock అయితే అందరు లేచిరు. ఒక హాఫ్ అన్ అవర్లో అందరూ టెంట్లు కూడా అన్నీ ప్యాక్ చేసేసుకొని స్నానం చేసుకొని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఇంకొక 140-150 kilometers వరకు అయితే రైడ్ చేయాలి. మార్నింగ్ లేపాలనే లేపినాం, ఎందుకంటే పొద్దున గుడికి పోవాలి కాబట్టి. ఎర్లీ మార్నింగ్ రోడ్ అయితే ఖాళీ ఉండే, అసలు 6 కూడా కాలేదు. 5:40-5:50కి అట్లా రోడ్ ఎక్కేసినాం. ఈ రోడ్ అయితే ఎన్ని కిలోమీటర్స్ ఉందో తెలియదు కానీ చాలా బాగుంది ఈ రోడ్డు. వెనకాల అందరూ అయితే లైన్గా వస్తున్నారు. ఇక రైడ్ చేసుకుంటానైతే పోతున్నాం. ఇక మధ్యలో ఒక దగ్గరనైతే ఆగి బైక్స్ లైన్గా పెట్టేసి బోర్డు కనిపిస్తుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, మాన్వి 36, సిద్ధానూర్ 80, బళ్ళారి 154 అవుతుంది కదా. ఇక మా బాయ్స్ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక కొంతమంది స్నాప్లు వేస్తున్నారు, కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక ఇక్కడ నుంచి అయితే 140 kilometers అయితే రైడ్ చేయాలి హంపి టెంపుల్కి రీచ్ కావాలంటే. చేద్దామని చెప్పేసి చాలా లాంగ్ టైంకి ఆగాము. సో మార్నింగ్ వచ్చేసి 5కి అలా బయలుదేరాము. ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ అయితే తొందరగా టిఫిన్ చేస్తున్నాం. తొందరగా చేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ టిఫిన్ చేసేసి అక్కడ పోయి దర్శనం చేసేసుకొని స్నానం కూడా అయిపోయింది. సో స్నానం చేసి డేట్స్ అన్ని చూడాలి ఏమేమి ఉన్నాయి. సరే, కర్ణాటకలో అయితే ఇట్లా ఉంది టిఫిన్ సెంటర్. బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము. ఇక ట్రాఫిక్ కూడా ఏం లేదు, రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే టైం వచ్చేసి 8:20, 8:30 అయితే అట్లా అవుతుంది. ఇక ఇక్కడ నుంచి ఒక 30 kilometers వరకు అయితే ఇదే రోడ్ ఉంది. ఇక ముందుకు పోయినాక ఒక స్టాప్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి లైన్గా బైక్స్ అన్ని ఇట్లా లైన్గా పెట్టేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఇక అందరూ స్నాప్లు వేస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఇట్లా రోడ్ అయితే ఇట్లా ఉన్నది. కానీ రోడ్ అయితే హంపి టెంపుల్ ఒక 15 kilometers ఉందనగానైతే రోడ్డు బాగాలేదు, మొత్తం ప్యాచ్ వర్క్ అనేది ఉంది. ఇక ఇక్కడ వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు, వ్యూ బాగుంది. ఇక మా సాయిబాయ్ అయితే ఒకటే ఫోటోలు అని తగులుతుండు. ఇక అందరినీ ఒక్కొక్క ఫోటోని అయితే తీసుకున్నాం. ఇక వెదర్ అయితే ఇక్కడనైతే వర్షం అయితే ఇప్పుడైతే ఏం లేదు. ఇక ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది, కానీ వర్షం అయితే ఏం లేదు. ముందర పోయినాక ఏమైనా ఉందా లేదా అనేది అయితే వర్షం నేను మళ్ళీ వీడియో అనేది పెడతా. ఓకేనా గైస్, ఈ నుంచి అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయి హంపి టెంపుల్కి అయితే పోవాలి. వీడియోస్లోనే టెంపుల్ చూస్తే మామూలుగా లేదు, ఇంకా ఫొటోసే దిగుతున్నారు వీళ్ళు. నిఖిల్ ఏమో ఇట్లది అంటుండు. కెమెరా ఆన్ చేసి అయితే గుడిలో లోపలికి అయితే వెళ్తున్నా. ఇక వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కెమెరా అయితే అలో లేదు, కెమెరా బంద్ చేయాలని చెప్తే ఎమ్మటే కెమెరా అయితే బంద్ చేసిన. ఈ గోపురం గుడి ముందర ఎంట్రెన్స్లో ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. కొన్ని క్లిప్స్ అయితే తీసిన, అవన్నీ ప్లే చేసా చూడండి. ఇక్కడ నేనైతే చాలామందిని ఫారినర్స్ని అయితే చూసిన, ఎక్కువ వాళ్ళు విజిట్ చేస్తున్నారు టెంపుల్ని. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నది. ఇక మ్యూజిక్ ఎందుకు యాడ్ చేస్తలేనంటే ఈ క్లిప్స్కి కాపీరైట్ అనేది పడుతుంది వీడియోస్కి, అందుకే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తలేను. మొత్తం క్లిప్స్ అయితే చూడండి, చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నది. కృష్ణదేవరాయల 600 years ఓల్డ్ అంట టెంపుల్. నేను గూగుల్లో సెర్చ్ చేసి అయితే చూసిన. టెంపుల్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసిన, చాలా బాగుంది. ఇది లోపట ఇది పెయింటింగ్ అన్నమాట. ఇది ఇట్లా లైట్ పెట్టి ఫోకస్ చేసుకుంటూ పెడుతున్నారు, చూసినాం మేము. శివలింగం చాలా బాగుంది. ఇంకొకటి ఈ వీడియో తీసింది ఎక్కడ అంటే గర్భగుడిలో వెళ్ళే ముందు. ఇది మా గ్రూప్ ఫోటో, మెయిన్ ఎంట్రన్స్ గోపురం దగ్గర పెద్ద గోపురం అనేది ఉంటుంది.
ఈ గర్భగుడిలోకి వెళ్ళే దారిలోనే ఇది. ఓకేనా. టెంపుల్ అయితే మొత్తం పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది మొత్తం సరౌండింగ్స్లో. ఇంకా మొత్తం ఇటు సైడు ఒక 20 కిలోమీటర్స్ చుట్టుముట్టు కొన్ని ట్రెక్కింగ్ వేసుకొని కూడా పోవాలంట టెంపుల్స్ లోపలికి పోవాలంటే. అయితే ఒక 2 days అయినా దర్శనం అయిపోయినాక మొత్తం తిరిగినాం అనమాట. టెంపుల్ మొత్తం ఇట్లా సరౌండింగ్స్లో మొత్తం తిరిగినాము. అది సౌండ్ వచ్చే ఆ పిల్లర్స్ దగ్గర కూడా పోయినాము. మా దగ్గర ఇప్పుడు నేను నిలబడ్డ దగ్గర రైట్ సైడ్ ఉన్నాయి ఆ పిల్లర్స్. ఇట్లా ఒక్కొక్క పిల్లర్ని ఇట్లా కొడుతుంటే ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క సౌండ్ అయితే వస్తుంది, చూసినాము. నా స్ట్రేట్లో 2 గోపురాలు కనబడుతున్నాయి కదా, ఇంకొకటి కింద ఉంటుంది లైన్గా 3 ఇట్లా. ఒకటేమో హైట్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ ఉంటుంది, ఒకటి ఇంకా చిన్నగా ఉంటుంది. లైన్గా ఒక్క దగ్గరనే నిలబడి 3 గోపురాలు అయితే మంచిగా ఇట్లా వ్యూ అయితే కనబడుతుంది. చాలా బాగుంటుంది ఆ వ్యూ. పెద్దగా ఉండే ఎంట్రన్స్ గోపురం అయితే చాలా బాగుంటుంది అసలు. చాలా ముందరికి అయితే వెళ్దాము. ఆ 3 గోపురాలు కూడా నేను చూపిస్తా, చూడండి. ఇట్లా 3 ఒకటే దగ్గర ఉంటాయి, ఇట్లా మంచిగా కనబడుతాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత, ఇది బయట అనమాట. బయట అది ఏమో మెయిన్ ఎంట్రన్స్ గోపురం అక్కడ. ఇక్కడ కోనేరు, ఇదేమో కోనేరు ఉన్నది ఇక్కడ. ఓకేనా గాయ్స్. ఇక ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ మేము బయటికి అయితే రైట్ సైడ్ నుంచి అయితే పోవాలి. ఈ కోనేరు పక్క నుంచి ఇట్లా బయటికి అయితే ఇది మొత్తం స్టోనే అసలు. ఇక మా బాయ్స్ అయితే అందరూ నా వెనకాలని అయితే వస్తున్నారు, చూసుకోవచ్చు. అసలు పీస్ఫుల్ ఉన్నది టెంపుల్ అయితే. ఇక్కడైతే మొత్తం ఇక్కడ ఇది మొత్తము ఈ రాళ్ళపైన నాగుపాముల విగ్రహాల లెక్కనైతే ఇవన్నీ ఇట్లా లైన్ ఉన్నాయి. చరిత్ర తెలియదు కాబట్టి మనం ఏం చెప్తలేము. టెంపుల్ అయితే మొత్తం సరౌండింగ్స్ అయితే వీడియో తీసుకున్నా, చూపిస్తున్నా మీకు. ఇక చరిత్ర అనేది నాకు తెలియదు కాబట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, చూసుకోరు. ఇక నాకు అవన్నీ తెలియదు. ఓకేనా గాయ్స్. ఇక ఇదే ఎగ్జిట్ అనమాట. బయటికి అయితే పోతున్నాం. ముందరికి పోయిన తర్వాత లగేజ్ అయితే అక్కడ పెట్టినాం మేము. ఇంకొకటి చాలా టెంపుల్స్ ఉన్నాయి సరౌండింగ్స్లో. ఒక 1 day మొత్తం పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓకేనా. బయటికి వచ్చేసి బైక్స్ దగ్గరికి అయితే వచ్చినాం మేము. ఇది మెయిన్ గోపురం అనమాట. చాలా బాగుంది అసలు, చాలా పెద్ద ఉంది గోపురం. మేము ఇక్కడ చలో హంపి ఎక్స్ప్లోర్ అయితే కంప్లీట్ చేసేసుకొని మనమైతే ఇప్పుడు జాగ్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఇంకా జాగ్ ఫాల్స్కి వెళ్ళాలంటే మనం 200 kilometers అయితే రైడ్ చేయాలి. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:40 అయితే అవుతుంది. ఇక మధ్యలో ఇక్కడ ఆగి మనం కర్ణాటక మీల్స్ అయితే ట్రై చేయాలి ఈరోజు. కర్ణాటక మీల్స్ తినేసి అక్కడ నుంచి ఈవినింగ్ వరకు జాగ్ ఫాల్స్కి అయితే రైడ్ చేయాలి. కర్ణాటక మీల్స్ అయితే వచ్చేసి ఇట్లున్నాయి అన్నమాట. 100 rupees అయితే తీసుకున్నాడు. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇక్కడ ఇట్లా వెళ్తుంటే విండ్ మిల్స్ అయితే వచ్చినాయి. ఈడ ఒక టనల్ కూడా ఉన్నది. ఆ టనల్ కింది నుంచి అయితే మనం పోవాలి. ఒక 200 meters అయితే ఉంది ఆ టనల్. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 160 kilometers వరకు అయితే ఉన్నది. ఒక 40 kilometers అయితే కవర్ చేసినాము. ఇక్కడ వ్యూ చూసుకుంటే చాలా బాగుంది. సన్ఫ్లవర్స్, ఇంకొక ఇటు సైడ్ ఏమో ఇంకేదో రాయల్ తోట ఉన్నది, వ్యూ చూడొచ్చు. ఇక్కడ నా బండి పెట్టిన మన బాయ్స్ అయితే కొంచెం ముందరికి వెళ్ళిపోయారు. ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 140 kilometers ఉందనగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక రోడ్లు కూడా ఇక మొత్తం హైవే నుంచి కాదనమాట మనం పోయేది. ఇక చిన్న చిన్న ఊర్లలో నుంచి రోడ్ మాకు మ్యాప్ అయితే చూపిస్తుంది. మొత్తం అంతా ఇక మన విరూపాక్ష టెంపుల్ ఎప్పుడు మనం దాటి ఒక 20 kilometers వచ్చినామో ఇక అప్పటి నుంచి మాకనే మాన్సూన్ వైబ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. వర్షం కూడా తాగింది. చలో రోడ్లు కూడా అంత బాగాలేవు. ఇక జర ఇబ్బంది పడుకుంటానే ఇక జాగ్ ఫాల్స్ వరకు అయితే ఇట్లా అట్లా రైడ్ చేయాల్సిందే ఈరోజు. రోడ్ చూసుకోవచ్చు. రోడ్ అయితే ఇట్లా ఉన్నది, సింగిల్ రోడ్స్ అన్నీ. లారీలు అవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇంకొకటి వర్షం పడుతుంది, అక్కడక్కడ ఉన్నది, అక్కడక్కడ లేదు. అట్లనే మెల్ల రైడ్ చేసుకుంటా వెళ్తున్నాము. కొంతమంది ఏమో ముందర ఉన్నారు, 2 బండ్లు ఎన్నుకున్నాయి, ఇంకొక బండి ముందర ఉంది. ఇక ఈ రోడ్ బాగాలేదు. ఇక అంతా లైనప్లో పోవాలంటే పోయేటట్టు కూడా లేదు పరిస్థితి. ఒకటే అన్ని గుంతలు ఉంది రోడ్డు. ఇప్పుడు మన హంపి నుంచి జాగ్ ఫాల్స్కి ఇక మంచి రోడ్డు కూడా ఉండొచ్చు, కానీ ఇక మనకు తెలియదు కదా. మన మ్యాప్ ఎట్లా చూపిస్తే ఆ రోడ్లోనే మనమైతే పోవాల్సిందే.
ఓకేనా గాయస్, అక్కడక్కడ వర్షం అయితే మరీ బీభత్సంగా తాగింది. అక్కడ ఇక కెమెరా అయితే బంద్ చేసేసిన, ఎందుకంటే మన కెమెరా ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా, చూడు ఎట్లుందో. ఈ కర్ణాటక సైడ్ ఏంటంటే ఊర్లో నుంచి అయితే రోడ్లు అయితే బాగాలేవు. ఇక ఒక 65 కిలోమీటర్స్ మేము రైడ్ చేస్తానికి ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేసిన తర్వాత 3 అవర్స్ పైన పట్టింది. 3 అవర్స్ పైన పట్టి 65 కిలోమీటర్స్ కవర్ అయింది అంతే. ఇంకో 110 కిలోమీటర్స్ కొట్టాలి మేము జాగ్ ఫాల్స్కి పోవాలంటే. అంటే మరి అంత దారుణంగానే అయితే రోడ్లు ఉన్నాయి. ఇంకొకటి వర్షం కూడా అట్లనే పడుతూనే ఉన్నది, అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి, అక్కడక్కడ ఆగుతుంది. ఇక అట్లనే ఇక నాన్ స్టాప్గా కొట్టేసరికి ఈవినింగ్ అయితే అయ్యింది. ఈవినింగ్ అయితే ఇక మేము ఏం చేసి ఈవినింగ్ అయ్యేసరికి ఇక స్టాప్ తీసుకుందామని చెప్పేసి ఏదైనా స్నాక్స్ చాయ్ కూడా తాగుదామని చెప్పేసి అయితే నేను తాగుదామని అయితే అనుకున్నాము, ఆగినాము. ఇక ఆల్మోస్ట్ అక్కడ 1 అవర్ పోయింది అన్నే టైము ఆగినందుకు. ఈవినింగ్ ఇక ఆడ 6:40కి అట్లా స్టార్ట్ అయినాము. అప్పటికి ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నాం. ఇక అప్పుడే ఇక ఒక 85 కిలోమీటర్స్ ఉందనగా హైవే దిగేసి ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాము. ఇక అప్పటికి వచ్చేసి 7:30 అయిపోతుంది టైము. ఇక 9కి క్లోజ్ చేస్తారంట. ఇక ఈ ఫారెస్ట్లో నైట్ టైము సాహసం ఎందుకు చేయడం అని చెప్పేసి ఒక 20 కిలోమీటర్స్ రైడ్ చేస్తున్నాం అనమాట ఈ ఫారెస్ట్లో నైట్ రైడ్. ఒక 1 అవర్ ఏమో రైడ్ చేసినాం ఫారెస్ట్లో. చాలా బాగుండే అసలు నైట్ వ్యూ. ఇంకా మార్నింగ్ వ్యూ ఎట్లుందో తెలియదు, కానీ మార్నింగ్ వస్తే బాగుండు అనిపించింది. కానీ ఇంకా నైట్ కూడా బాగానే ఉంది, థ్రిల్లింగ్ అనిపించింది ఆ నైట్. మొత్తం అన్ని మర్రి చెట్లే ఉన్నాయి, మొత్తం ఇట్లా రోడ్డు వన్ సైడ్ లేదు, 2 సైడ్స్ మొత్తం మర్రి చెట్లే ఉన్నాయి. చాలా బాగుండే రోడ్ అయితే. ఇక కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక టౌన్ వచ్చింది అనమాట. ఒక టౌన్ వస్తే ఆ టౌన్లోనే ఇక మేము స్టే చేసినాం ఆ రోజు. ఇక 9 అయింది ఆడికి టైము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం జాగ్ ఫాల్స్కి అయితే వెళ్తాము. నెక్స్ట్ వ్లాగ్లోనే అయితే వస్తుంది. స్టే ట్యూన్ గైస్. జాగ్ ఫాల్ అయితే క్రేజీ ఉంటుంది, మిస్ కావద్దు అందరు చూడండి.